ఇప్పుడు నేను క్రెడిట్ చోరీ అన్న దాని మీద దేని మీద మాట్లాడాము? పథకాలకు సంబంధించో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి కుదుర్చుకున్న ఎంఓయూలు, కుదుర్చుకున్న ల్యాండ్ ఎలికేషన్లు మళ్ళీ తగ్గించి వాళ్ళు కుదుర్చుకుంటున్నారు, ఇచ్చట చోరీ చేయబడిందని చెప్పి డైరెక్ట్ గా బోర్డు పెట్టారు, ఇది నారా చోరేదని మేము చెప్పాము. దానికి ఆధారాలు నేను మాట్లాడుతున్నా, తర్వాత మాట్లాడతా. పొలిటికల్ యాంగిల్ ఇది అదానీ డేటా సెంటర్, దాన్ని గూగుల్ డేటా సెంటర్ గా మార్చారు. నిన్న సాక్షాత్తు కరణ్ అదానియే నిన్న అబ్బా కొడుకుల ముందే చెప్పినటువంటి విషయం మీరు చూశారు. రెండోది అమ్మ ఒడి, ఈ పథకం దేశంలో ఎక్కడా లేదు, జగన్ గారు తీసుకుని వస్తే దానికి తల్లికి వందనం అని పేరు మార్చారు. రైతు భరోసా దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా తెస్తే దాన్ని ఇప్పుడు ఈయన రైతు భరోసాని అన్నదాత సుఖీభావ పేరు మార్చాడు. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలని పేరు మార్చారు. క్రెడిట్ చోరీ అంటే అది. విద్యా దీవెన్ని విద్యామిత్రని పేరు మార్చారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చారు. వాహన మిత్రాన్ని ఆటో వాళ్ళ సేవలని పేరు మార్చారు. ఏదైతే మీరన్న మత్స్యకార భరోసాని మత్స్యకార సేవలని పేరు మార్చారు. ఇక్కడ పేర్లు మార్చబడును, పక్కనాలది క్రెడిట్ కొట్టేయబడును, ఈ మేము చెబుతున్నాం విత్ ప్రూఫ్లో. అట్లానే ఈ రోజు ఏదైతే నిన్న మీరు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2023 మార్చి 3వ తారీఖున ఏబీసీ లిమిటెడ్ 1,20,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని తగ్గించి మళ్ళీ మీరు నిన్న 1,10,250 కోట్లు కుదుర్చుకున్నారు. రెన్యూ పవర్ 97,500 కోట్లు 2023 మార్చి 3న ఒప్పందం కుదుర్చుకుంటే మీరు 82,000 కోట్లు తగ్గించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ 30,000 కోట్లతో కుదిరిస్తే సేమ్ 2023 మార్చి 3న 15,000 కోట్లు తగ్గించారు. ఇవన్నీ నేను తెచ్చాం పెట్టుబడులు అని చెప్పి మళ్ళీ పబ్లిసిటీ చేసుకోవడంలో మాత్రం పేపర్లో ఫోటోలు వేసి 18 పేపర్లకు యాడ్లు ఇచ్చారు నిన్న అద్భుతంగా. ఇది క్రెడిట్ చోరీ అంటే. నేను ఇందాక మీరు అన్న పొలిటికల్లో చెప్పొచ్చు, ఏదో అరగంట గంట ఎన్ని మాట్లాడారు కదా, కొన్నిటికి చోరీ ఎవరు చేయలేవు. ప్యాకేజీలకి మీకే క్రెడిట్, దాన్ని ఎవడు చోరీ చేయలేడు. చెప్పులతో కొడతాను ఆ డాషులారా, పేకలతో పిసి సంపాదతాను ఆ డాషులారా, ఎవడు చోరీ చేయలేడు. అట్లాంటి ఏ మనిషి చోరీ చేయలేడు. అవన్నీ మీకే వస్తాయి. మేమైతే కారులో కూర్చొని వెళ్తాం, మీరు పైన డాన్స్ వేసి వెళ్తారు కదా, అయ్యా ఎవడు చోరీ చేయలేడు. అట్లాంటి ఎవరు చోరీ చేయలేడు. మనిషి అనేవాడు ఎవడు తిరుమల లడ్డులో 310 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని చెప్పి ఎవడు మనిషి అనేవాడు మాట్లాడ్డు. మనిషి అనేవాడు అట్లాంటివన్నీ మీకే చేతనవు. అట్లాంటి ఎవరు కొట్టేయలేడు. అయోధ్యకి 1,00,000 లడ్డులు తయారు చేసి పంపించాం. నిన్నేమో అయోధ్యకి నాణ్యమైన లడ్డులు తయారు చేసి పంపించాం. మరి ఇప్పుడు ఇట్లాంటి గాలి మాటలు మాట్లాడి ఇలాంటి ఉన్మాదం మాట్లాడింది ఎవరో చెప్పాలి. మీకే కాదు సినిమా డైలాగులు. తల్లిని బూతులు తిట్టించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా 4 సీట్లు ఇవ్వండి ఇట్లా అడుక్కోవటం అసలు ఎవరు చోరీ చేయలేడు. ఈ చోరీ విద్యలో మిమ్మల్ని మించిన వాడు లేడు. దీనికి ఒక రోజు కమ్యూనిస్టుల బూతులు తిట్టడం, ఇంకో రోజు కమ్యూనిస్టులు హక్కులు తెచ్చుకోవడం ఎవరికి చేత కాదు. ఒక రోజు తెలుగుదేశాన్ని బూతులు తిట్టడం, ఇంకో రోజు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి సంకరెక్కడం, ఇట్లాంటి చోరీ విద్యలు మాకు అసలు కాదు. ఈ ప్రపంచంలో ఎవరికి చేత కాదు. ఆగండి సార్, బకరాన్ అన్నగారు కోపం వచ్చిందే ఏమయ్యా, మరి గాజువాకలో భీమవరంలో 2 స్టెప్పులు వాయించినప్పుడు అప్పుడు కూడా మనం బకరా చేశారు అనొచ్చుగా. మేము ఓడిపోతేనే బకరా అన్నారు కదా. మరి మనీసం మనకి డిపాజిట్లు రాలా 130 చోట్ల. ఇప్పటికీ సింగిల్ గా పోటీ చేస్తే దిక్కు లేదు, ఎమ్మెల్యే అవుతాం లేదు. మరి మీ ఎవరు బకరా? అదే ఓడిపోయినా గెలిచినా సింగిల్ గా వరుసగా 3 సార్లు పోటీ చేసిన పార్టీ చూపించండి ఈ రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా 150 సీట్లు, అది కూడా ఇప్పటికీ రికార్డే. ఓటమి గల కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చరిత్ర చెప్పుకుంటే ఓట్ చోరీ దగ్గర నుంచి నోట్ చోరీ దాకా చాలా చెప్పుకోవాలి. కానీ దాని గురించి నేను వెళ్ళదలుచుకోవాలా. ఇందాక ఆయన మాట్లాడితే ఏదో లేపేశారు, వీళ్ళకి లేపేయటం వచ్చు. ఎవరు ఎవరినండి లేపేయటం వచ్చు? రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి ఎవరు కారణం? మల్లెల బాబ్జీని లేపేసింది ఎవరు? వంగవీటి రంగా గారిని లేపేసింది ఎవరు? పింగళ దశరథరామయ్యని లేపేసింది ఎవరు? వీళ్ళందరినీ లేపేసింది మీ ప్రభుత్వంలోనే. బాలకృష్ణ ఇంట్లో వాచ్మెన్ ఎట్లా లేచిపోయాడు? చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? ఎవరు లేపేశారు? మరి ఇటన్నిటి మీద మాట్లాడాలి కదా. రెండోది, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అంటే సాక్షుల మరణాల పట్ల అనేక అనుమానాలు ఉన్నాయంట. 15 నెలలు అయిందిగా అధికారంలో మీరే ఉన్నారుగా. ఆ పైన అయితే వాళ్ళు 5 ఏళ్ళుగా వాళ్ళే ఉన్నారు కదా. ఏది మేము అధికారంలో ఉన్నప్పుడు పైన వాళ్ళే ఉన్నారు కదా. సిబిఐ కూడా ఉంది కదా. చచ్చిపోయిందా సిబిఐ? చచ్చిపోయిందా? ఆయన సార్ పరిటాల రవి ఎప్పుడు చచ్చిపోయాడు? ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. తర్వాత చంద్రబాబు, తర్వాత ఎవరు? కిరణ్ కుమార్, రోసీ గారు ముఖ్యమంత్రి అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ జగన్ గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. తేల్చండి మీకు దమ్ముంటే, తేల్చండి, దమ్ముంటే తేల్చండి. ఊరికి ఆరోపణలు వద్దు. వంశీ మ్యూట్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వెంకటరెడ్డి గారు ఉపోద్ఘాతం అయిపోయినట్లుంది వర్మ గారు. ఇప్పుడు క్రెడిట్ చోర్ గురించి చెప్తా ఉన్నారు వెంకటరెడ్డి గారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరెంట్ సార్, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చి క్రెడిట్ చోర్ చేసింది ఎవరో.
ఆ తర్వాత కియా పరిశ్రమ సార్, సాక్షాత్తు అప్పటి ఫైనాన్స్ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఆయన పేరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వచ్చి హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి గారికి ఆయన ఎవరో లెటర్ రాశారట, కియా మీ రాష్ట్రంలో పెడతాము, మాకు భూములు ఇవ్వండి, కియా పెడతాం అనేసి. ఇట్లాంటి క్రెడిట్ చోర్లు అండ్ ఆల్సో ఈయన పథకాల పేర్లు చెప్తా ఉన్నాడు సార్. 108 ఎవరు సార్ తీసుకొచ్చింది? సత్యం రామలింగరాజు గారు స్టార్ట్ చేశారు సార్. అది ఈయన వచ్చేసి అది రాజశేఖర్ గారి గవర్నమెంట్ 108 స్టార్ట్ అయింది సార్. వంశీ గారు ప్లీజ్ చెప్పేది ప్రభుత్వం గురించి కాదు, సత్యం రామలింగరాజు గురించి చెప్తున్నాడు. అన్నది అదే నేను స్పాన్సర్ గురించి మీరు మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? స్పాన్సర్ ఏమన్నా బుద్ధి సత్యం రామలింగరాజు గారి సౌజన్యంతో వస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ క్రెడిట్ చోర్ చేశాడు. అది క్రెడిట్ చోర్. ప్రభుత్వ పథకానికి వాళ్ళు ఆపండి సార్. మీరు ఆపుతారా? వంశీ అడుగుతున్నారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు అడిగారా? నేను ఎలా చేయను? ఒక నిమిషం కంప్లీట్ చేయనివ్వండి. కంప్లీట్ చేసి మాట్లాడండి. కాదు ఇప్పుడు ఏంటంటారు? వెయిట్ చేసి రాయించుకోండి. నేను రాసుకోవాలి. ఖాతాలో వేసేసుకోండి. ప్రసాద్ గారు మ్యూట్ దాకా వెళ్ళవద్దు. ఒక్క నిమిషం జూమ్ లో వస్తున్నారు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడతారో వినాలి. స్టూడియో కాదు మాట్లాడండి వంశీ. పంపించేస్తే ఆయన క్రెడిట్ వీళ్ళు చోరు చేశారనమాట సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు అసలు రిజిస్టర్ అవ్వట్లేదు. ఆయన చెప్పిన వెయిట్ అండి. చెప్తుంది ఇద్దరిని పెట్టారు. ఏంటి సార్ ఇది? డిస్కస్ చేయడానికి వచ్చి ఒక్క నిమిషం వినండి. ఇస్తానని చెప్పాను. వంశీ పాయింట్ లో రండి. వాస్తవం చెప్తే ఏకైక వ్యక్తి సింగిల్ ఫేమ్ ఇవ్వండి అక్కడ. పీసీఆర్ ఫేమ్ ఇవ్వండి. మొత్తం న్యూస్ పేజ్ ఫేమ్ ఇవ్వండి అక్కడ. ఆయన ఏం మాట్లాడతారు వినండి. నెక్స్ట్ మీరు రాసుకోండి, మాట్లాడండి సార్. సత్యం రామలింగరాజు గారి సౌజన్యంతో 108 వాహనాలు వస్తే ఆయన రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జామ్ పేపర్ చోర్ సార్. 108 లేపుకెళ్లారనేది ఆయన స్టాంపుల కుంభకోణంలో ఉన్నటువంటి అన్ని మ్యూట్ చేయండి. అన్ని మ్యూట్ లో ఉన్నాయి. ఎందుకు మీరు ఎవరు కలిసిన ఏమవుతుంది? వంశీ వినిపిస్తుందా? మీకు పంపిస్తా. సరే వంశీ సరే వదిలేండి. అవి అద్దీ వదిలేయండి. అవి ఏమి కూడా ఆధారాలు నిరూపణలు అవన్నీ పేపర్లో చూపించవద్దు. మీరు పాయింట్లోకి రండి. సింపుల్ గా పాయింట్లోకి రండి. టైం లేదు. క్రెడిట్ చోర్ అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మన ఎగ్జామ్ చోర్ అంటే ఎగ్జామ్ పేపర్ చోర్ అంటాం మేము.
అదే ఎవరు ఏంటి సార్ ఇప్పుడు ఏంటి వంశీ అనవసరమైన అదే సార్. ఎందుకది ఇప్పుడు అదే టాపిక్ నేను అదే మాట్లాడుతున్నాను నేను ఆపేది ఇద్దరు సార్ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి గురించి అంటే అసలు ఇంతసేపు సార్ అలా 4-5 నిమిషాలు కేఎస్ ప్రసాద్ గారు పాయింట్ లో రా వంశీ ఎందుకు టైం వేస్ట్ కాదు పేపర్లో పేపర్లు అంటే వీళ్ళు ఒకటి అంటారు ఎందుకు అనవసరమైన టాపిక్ జరిగినటువంటివన్నీ తెలియాలి కదా వీళ్ళిద్దరు కొంచెం సర్ప్రైజ్ చేస్తారు ఓకే పాయింట్ అంత ఉనికి సార్ నాకు ఆశ్చర్యం సార్ ఈ రోజు ఒక్క 108 గురించి వాస్తవం చెప్తే ఇద్దరు అంత ఉనికిపోయారు అనేది ఆశ్చర్యం ఈ రోజు తెలియకుండా వస్తారు ఎందుకండి చదువుకుంటా కనీసం అవగాహన తెలుసుకుని రావాలా అవును కనీసం సరే వంశీ ఒకసారి వినండి. రాజశేఖర రెడ్డి గారు లేరు, రామలింగరాజు గారు లేరు. ఇప్పుడు అవసరం అది. ఇప్పుడు దాని గురించి మనం ఎక్కడ డిస్కస్ చేస్తాం? టైం వేస్ట్. టైం వేస్ట్. ఎన్టీ రామారావు గారు ఉన్నారా సార్? మరి ఎన్టీ రామారావు గారు ఉన్నారా? ఇందాక మీ పక్కన కూర్చొని మాట్లాడుతుంటే ఏం చేశారు సార్? ఎన్టీ రామారావు గారు ఉన్నారా? లేకుండా చేసి బాగుంటుంటే ఏం చేశారు సార్? మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరా? ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడితే ఏమన్నారు? సరే అండి, సరే ఏమన్నా సరే ఇంకేమైనా చెప్పాల్సిందా సార్? అదే సార్, వీళ్ళు క్రెడిట్ చూడలేదు. రాజశేఖర రెడ్డి గారి నుండే స్టార్ట్ అయింది. వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు. అడిషనల్ గా వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్ పేపర్ చూడు కూడా అదే ఏ టీచర్ లేపుకెళ్ళాడు? ఏ టీచర్ లేపుకెళ్ళాడు? ఎన్టీ రామారావు ప్రసాద్ గారు మాట్లాడండి. ప్రసాద్ గారికి ఇవ్వండి. సార్ ఇక్కడ పథకాలు ఉన్నవి ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మార్చడం ఒక పరిపాటి అయిపోయింది. అది వదిలేండి పక్కకి. ఇవాళ మనకి రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల్లో సిఏఏ సమిట్లు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో అయిన ఒక సమిట్, వీటన్ని సారాంశం 33 లక్షల కోట్ల ఒప్పందాలు వేరియస్ కంపెనీస్తో అయ్యి ఉన్నాయి. అవే కంపెనీలు కాకుండా ఇంకెక్కడే కొత్త నుంచి ఏ కంపెనీలు పుట్టుకొచ్చేసాయి? ఏమి తెరబడిపోయినా ఆ ప్రపంచం అంతా ఇవాళ ఆర్థిక రంగ పురోగతికి కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీస్తో మార్కెట్ ఉందన్నది ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఉదాహరణకి ఏవైతే ఉన్నాయో గూగుల్ డేటా సెంటర్ అనో, గూగుల్ ఏ టెక్నాలజీ ఇస్తున్నది అదాని డేటా సెంటర్కి కోఆర్డినేట్ చేస్తున్నాం. ఇలాంటివి చెప్తే ప్రజలందరూ హర్షిస్తారు. ఎందుకంటే గతంలో నేను ఎన్నోసార్లు లక్షసార్లు చెప్తున్నాను, సిఐఏ ఒప్పందాల్లో గ్రాసింగ్ లాంటి కంపెనీ వచ్చినప్పుడు ఆ చంద్రబాబు గారి ఆయనలోనే ఒప్పందం జరిగింది. దాని కంటిన్యూషన్ జగన్మోహన్ రెడ్డి ఆయనలో గ్రౌండ్ అయ్యి ఆయన ఓపెనింగ్ చేస్తే ఎవరు కాదనగలిగాం? అలాగే మీరు అదాని డేటా సెంటర్కి ఇవాళ ఏ టెక్నాలజీని యాడ్ చేస్తూ ఇవాళ గూగుల్ దానికి ఏ టెక్నాలజీకి డేటా ఇస్తానంది సంతోషిస్తారు అందరూ. అలాంటివి చెప్పకుండా నిన్న ఆయన ఎవరిదంటే ఇంకో కంపెనీ పవర్ రెన్యూ ఎనర్జీ, అది ఎంత ఆశ్చర్యకరం అంటే సీఎంఓ ఆఫీస్ నుంచి అండి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా మార్చలే. చూసారు మీరు? అయితే చూపిస్తాను నేను. ఎంత బాధాకరం అంటే సీఎంఓ ఆఫీస్ లో చంద్రబాబు గారు ఉండి కూడా ఆయన కింద వీడియో ఎంక్లోజ్ చేశారు. దాంట్లో ఏమని ఆయన క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ రిలేషన్ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్. దట్స్ ప్రైడ్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. చంద్రబాబు గారు అవునండి, జగన్మోహన్ రెడ్డి అవునండి, ఎవరైనా వీ నీడ్ టు టేక్ దట్ ప్రైడ్. ఇవాళ 33 లక్షల కోట్ల ఒప్పందంలో మళ్ళీ వాళ్ళని పునర్ప్రవేశం చేసి లాజిస్టిక్స్ వైజ్ గా మీకు ల్యాండ్ అలొకేషన్స్ కానీ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఇది ఈ విధంగా ప్రభుత్వ విధానంలో మీకు కన్విన్స్ చేస్తున్నాం. మీరు అనుకున్నట్టు అది అన్ని మెగావాట్లు ఇవ్వని అదాని డేటా సెంటర్ కూడా ఫేజెస్ వైజ్ గా మెగా డేటా సెంటర్లు పెట్టుకోవడానికి మెగావాట్స్ పెంచుకోవడానికి చేసాడు. కానీ ఒకేసారి 80 మెగావాట్లు 100 మెగావాట్లు పెట్టడానికి అతనే ముందుకు రాలే. దిస్ ఇస్ ద ప్రొసీజర్ కి లాజిస్టిక్స్ అనేవి ప్రభుత్వ ప్రధానంగా ఇవ్వాల్సినవి. ఇవి మాట్లాడమంటే అప్పుడు దాని మీద ప్రిపేర్ రాకుండా పేరు మార్చారంటే, పేరు అంటే డేటా చోరీ ఎందుకు జరుగుతుంది అన్నది ఇవాళ ప్రస్తావించబడుతుందంటే మాకు సంబంధించిన ఆయనలో జరిగిన ఒప్పందాలకి ఇవాళ మాడిఫై చేశాం. అలాంటివి చెప్పకుండా ఎంతసేపు ఈ పేరు మేమే తీసుకొచ్చాం డబ్బులు కొట్టుకుంటే ఇంత బాధాకరంగా ఉంటుంది. అది ముఖ్యంగా లోకేష్ గారు మొన్న గూగుల్ డేటా సెంటర్ అద్భుతాలని ఇంత ఎలివేషన్స్ ఇచ్చి వైజాగ్ అంతా ఫ్లెక్సీలు కట్టిన తర్వాత నిన్న ఆయన అదాని గారు వచ్చి ఎంత క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు. సో దెన్ వేర్ ఇస్ ద ఆన్సర్? ఇలాంటి వాటికి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంతేగాని పథకాల పేర్లు అందరూ మార్చుకునే ఉన్నారు. నాకే ఇది కాదు. హెల్త్ యూనివర్సిటీ కూడా మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు, నేను చెప్తున్నాను ఖచ్చితంగా. కానీ దీనికన్నా మానవుడు రాజశేఖర రెడ్డి గారు ఓన్లీ ఎన్టీఆర్ యూనివర్సిటీ అంటే దానికి డాక్టర్ ఎన్టీఆర్ అని మార్చండి అన్నది. అది ఏ విధంగా సూరుద్భ వాతావరణంలో ప్రభుత్వాలు నడుచుకుంటే ఎవరికి అప్రహెన్షన్స్ ఉండవు. నేను వంశీ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ 108కి స్పాన్సర్షిప్ జరుగుతుంది. ఇప్పుడు కాకుండా మీ ఆంధ్రప్రదేశ్లో అరవిందో వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు అంబులెన్స్లకి. అది ఆ స్పాన్సర్ది గవర్నమెంట్కే క్రెడిట్ వస్తుంది, అంతేకాని అరవిందో అంబులెన్స్ ఇచ్చారు అన్నది ఉండదు. స్వచ్ఛందంగా ఇప్పుడు మనకి ఉదాహరణకి గాంధీ హాస్పిటల్ దగ్గర బయట అంబులెన్స్లు ఉంటాయి. ఒక విరాళం ఒక దాత ఒక అంబులెన్స్ ఇచ్చాడు. ఆ కోణంలో చూడండి,
అంతేకాని దానికి స్పాన్సర్షిప్ లో మొత్తం లాజిస్టిక్స్ అన్ని భరిస్తుంది గవర్నమెంటే. ఆ డీజిల్ కొట్టడానికి కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఆ డ్రైవర్ జీతాలు అన్ని భరిస్తుంది గవర్నమెంటే. ఎవరో ఒకరు చారిటీలో మనకు తెలియదు సిఎస్ యాక్టివిటీస్ అంటారు, దాంట్లో ఒక 5-10 అంబులెన్స్లు ఇస్తారు, లేదంటే 100 అంబులెన్స్ అన్నిటికీ సర్టన్ పర్సంటేజ్ స్పాన్సర్ చేస్తాం సార్, మా స్టిక్కర్ ఒకటి పెట్టండి. ఇప్పుడు మెట్రో ట్రైన్లు చూడండి, బయట అన్ని స్టిక్కర్లు పెట్టి వెళ్తున్నాయి, ఏదో కంపెనీలు ఏది పోలో షర్ట్ లో ఇలాంటి రైల్వే స్టేషన్ పేర్లు కూడా రైల్వే స్టేషన్ పెట్టారు. ఉదాహరణకి మెట్రో కట్టిందంతా ఎల్జీను ఎల్ఐటి కట్టాడు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. మా మెట్రో స్టేషన్ పేర్లు చూడండి ఒకటి ఎలా ఉంటాయి. నాగేంద్ర గారు కాంట్రవర్సీ వద్దు, ఏదో చెప్పాలనుకుంటే చెప్పండి. మీ మాట వాళ్ళకి నమ్మేశారు, వాళ్ళకి 250 నాగేంద్ర గారు కాంట్రవర్సీ వద్దు, ఏం రిప్లై ఇవ్వాలనుకుంటే నార్మల్ గా మాట్లాడండి సార్. కాంట్రవర్సీ వద్దు ఎందుకు? ఓకే, వాళ్ళు సంకనాకడం అని మాట్లాడితే తప్పండి అన్ని ఆపాను కదా, మ్యూట్లు పెట్టాను. ఇంకా కాదండి, ఇప్పుడు అన్ని ఆపాను. సరే మరి గొడవ పెట్టుకుందాం అంటే వేరే డిబేట్ పెడదాం. సరే అర్థం చూడలేనా? అదే రిప్లై ఇవ్వమంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? డిబేట్ కాంట్రవర్సీ వద్దు, వాళ్ళు భాష మాట్లాడుతూ ఉంటే అందుకనే మ్యూట్ పెట్టాం కదండి. ఇప్పుడు మీరు మాట్లాడితే బిజీ పెడతారు సార్. నేను 100% నేను చెప్పాలనుకుని చెప్తాను. చెప్పండి. ఆయన ఏమన్నా అంటే వెంకటరెడ్డి గారు, చెప్పులతో కొడతా, మెడలు ఉంచుతా, తాట తీస్తా, ఇది ఒక నాయకుడి భాష అన్నాడు. అడ్డగోలుగా ప్యాకేజీ అని మాట్లాడితే ఇప్పుడు కూడా ఆ మాటలకు మా నాయకుడు గాని మేము గాని కట్టుబడి ఉన్నాం. రెండోది సంకనాకడం అనడానికి నిన్నో మొన్న శివకుమార్ దగ్గరికి పోయి కలుస్తున్నారు నాయకుడు అంటున్నారు. మళ్ళీ ఏమన్నా ఢిల్లీలో రాజీవ్ గాంధీ సంకనాకం పోతున్నారా అని అడుగుతాను నేను. నా పార్టీ ఆధారాలు లేకుండా మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ వెళ్ళి డీకే శివకుమార్ వెళ్ళి కలిసి వచ్చాడు. డీకే శివకుమార్ సంకనాకం నేను చెప్పలేదు. నేను ఎవరిని కలవాలా? నీలాగా పొద్దున ఒకరితో సంసారం, రాత్రి సంసారం చేసే పార్టీ కాదు. అరే ఒకరితో పొద్దున మీ రాజకీయ మీరు ఖండించాలండి. మీరు ఖండించి ఇది తప్పండి అనాలా. ఎవరి సంఖ్యనాకని పోతున్నారు? రాజీవ్ గాంధీ సరే ఎవరు పోతున్నారు అది 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 కన్ఫర్మ్ కాదు కదా. ఆ వార్తలన్నింటి మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి టైం వేస్ట్. అన్ని మాంసం సప్లై చేసిన వాడు రెడ్డే కాదని బడ్జెట్ రాజశేఖర్ పెట్టాడు. 1,89 కేజీల గోమాంసం పవన్ కళ్యాణ్